మునగాల మండలం సూర్యాపేట జిల్లా. నేను 2014 నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో తిరగడం జరుగుతుంది. 2018 నుంచి నేను గ్రామ శాఖ అధ్యక్షునిగా ఇప్పుడు కూడా నేను ప్రస్తుతం కూడా అధ్యక్షుని కొనసాగడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేయడం కానీ, కళ్యాణ లక్ష్యం చెప్పేయడం కానీ, బీసీ అంటే గొర్రెలకి గొర్రెలు వేయడం, రైతులకి రైతు బీమా, రైతు బంధు డబ్బులు వేయడం, షాది ముబారక్, కేసీఆర్ కిట్టు. ఇక్కడ గొల్లమల్ల యాదవ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? గొల్లమల్ల ఓడిపోవడం కారణం అగ్రకులాలు మొత్తం ఒకటే. బీసీ నాయకులు ఓడేయడం కోసం అగ్రకులాలన్నీ ఒకటే ఓడేయడం జరిగింది. గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? గ్రామంలో మంచిగానే ఉంది. అప్పటికంటే ఇప్పుడు ఎస్సీ దళిత మహిళ సర్పంచ్ గారు పోయినసారి ఎస్సీ కట్టి కొంచెం మెరుగ్గా పనిచేశారు. మంచిగా ఉంది. అన్ని విధాలుగా పని మంచిగానే చేశారు. మా గ్రామంలో ఎనాంబాస్ టీఆర్ఎస్ సర్పంచ్గా ఎన్నికైంది. అలాగే ఈ గ్రామంలో మిషన్ వైర్ల ధ్వనులు వస్తున్నాయి. మా గ్రామానికి మొన్నటి నుంచి వస్తున్నాయి, ఇంటి రాలేదు. 5-6 రోజుల నుంచి ఇంటింటికి నెల వేసారు కానీ మొన్ననే కలెక్షన్ ఇచ్చారు. మాకు అవసరం లేదు. కుక్కరే గ్రామంలో మూడు ఉన్నాయి ఊళ్ళు, అయ్యే సరిపోతాయి. ఇప్పుడు కొద్దిగా చెరువులో నీళ్ళు ఎండిపోవటం వల్ల అవసరం వచ్చిందానికి మొన్ననే కలిపి ఒక వారం అవుతుంది. అట్లానే మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? దళిత బంధు ఎన్ని వచ్చినాయి? బీసీ బంధు ఎన్ని వచ్చినాయి? బీసీ బంధు 2 వచ్చినాయి, దళిత బంధు 8 వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్లు 20 ఇళ్ళు వచ్చినాయి కానీ మనం కట్టుకోవడం జరగలేదు. ప్రభుత్వం మారింది కాబట్టి అవి అయిపోయింది. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీ పార్టీ తరపు నుంచి మీ గ్రామస్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా పార్టీ తరపు నుంచి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది. అది ఏదో ఉచిత గ్యారెంటీలు పెట్టింది కానీ అవి ఎవరికి సక్రమం కాలేదు. ఈ కరెంటు ఫ్రీ అనడు. ఈ రోజే నేను చాలా మంది అడిగారు, ఇంకా మాకు రాలే అంటారు. అది దీనివల్ల మాకు తెలవదు కానీ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటేయాలని రైతుల్లో అయితే బాగుంది. రైతులు గ్రామంలో ప్రజల్లో కూడా చాలా వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి కాంగ్రెస్కి తగ్గుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంది? బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు పరిపాలన చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళకి అంటే కక్షలతో కూడిన పార్టీ అది ఎవరైనా ఎదిగితే వాళ్ళని చంపటం నాకు చిన్నప్పటి నుంచి జరిగింది. తెలిసి నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పరిపాలన లేదు, ఏమన్నది కానీ వాళ్ళు చెప్పుకోవడం గొప్పలు. ఎవరైనా ఎదిగితే వాళ్ళు చంపటం, తీరటాలు, ఇవే వాళ్ళ దందాలు నడుస్తాయి. అయితే గత మీ బీఆర్ఎస్ పాలనలో ఈ గ్రామ ప్రజలకు మీరు పెట్టినటువంటి పథకాలు ఏ విధంగా లబ్ధి చేయండి? అంటే ప్రజల్లోనికి ఏ విధంగా తీసుకెళ్ళి? ప్రజలకు అందరికీ, బడుగు బలిగిన వర్గాలందరికీ మంచిగా ఏమేమి పథకాలు? ఈ దళిత బంధు కావచ్చు, కేసీఆర్ కిట్టు, అమ్మ ఒడి, రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అన్నీ ప్రతి ఒక్కటి ప్రజలకు అందినాయి. కాకపోతే ఏంటంటే ఈ వేరే ఆలోచన పిల్లగాళ్ళకి కొంచెం అప్పుడు జరిగింది లీకేజీ వల్ల కొద్దిగా ప్రభావం చూపింది అనుకుంటాను నేను. మాకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కారణం ఆ లీకేజీ వల్ల కొంచెం చూసింది. అట్టెట్ ఉంటుంది, అందరిని కూర్చోబెట్టి మాట్లాడి అట్టేముండదు. వీటి అందరికీ అనుకూలంగానే కూర్చోబెట్టి అన్నీ మాట్లాడి ఇచ్చినాం. అది సర్పంచ్ నేనే తీసుకునేది, మాకు అర్హులు కాదు కదా మేము తీసుకోవడానికి. గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉన్నది? ఇక్కడ సర్పంచ్ పరిపాలన మంచిగానే ఉంది. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? సిమెంట్ రోడ్లు పోసింది, సీసీ మురికాల డ్రైనేజీలు కట్టింది, పల్లె ప్రకృతి వనం వేసింది,
శ్మశాన వాటికలు కట్టింది. అలాంటి పనులు ఊరికి ఏం కావాలో అన్ని సౌకర్యాలు మంచిగా చేసింది. పైప్ లైన్ బాగుంది, పైప్ లైన్ వేయటం, మోటార్లు ప్రవహించడం, రిపేర్లు ప్రజలకి అందుబాటులో నిత్యం ఉండేది. ఏ సమస్య వచ్చినా వెంబడే ముందుండి నడిపి చేసేది సర్పంచ్ గారు. రానున్న పార్లమెంట్ లో మీ గ్రామంలో ఎలాంటి సూచనలు ఇస్తారు మీ గ్రామ ప్రజలకి? మా కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలను వివరించి జనాలకి ఇంకా దృష్టిగా తీసుకుపోయి వివరించి చెప్పి ఓటేసే శక్తి మాకు ఉంది. మా ప్రజలు కూడా మా వైపే ఉన్నారు, మాకే ఓట్లేస్తారని మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత మొదలైంది, కానీ పైకి ఏదో వాళ్ళు అనుకుంటారు. కానీ ఈసారి మాకు ఎంపీ సీటు ఖచ్చితంగా గెలుస్తాం. నల్గొండ కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తారు. మన అసెంబ్లీలో హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి మాజీ. మన సూర్యాపేట జిల్లా కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయా? వచ్చినాయి. మాకు బీఆర్ఎస్ పార్టీ 4 రోజులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రావట్లే. ఇప్పుడు రైతు బంధు వల్లే రైతులు ఏమంటున్నారు? ఈ గ్రామం బంధు పడని వాళ్ళు తిడుతురు. కేసీఆర్ ఉన్నప్పుడు పాపం ఎన్ని ఎకరాలన్నా ఇచ్చిండు, కనీసం మాకు 2 ఎకరాలు 3 ఎకరాలన్నా కూడా మాకు ఇప్పటి వరకు కూడా లేదు. ఆయన ఏం చెప్పిండు, ఎన్నికల్లో గెలవంగానే 9వ తారీఖే ఇస్తున్నాడు. 9వ తారీఖు మేము గెలిస్తే కేసీఆర్ వేస్తే 10,000 ఇస్తున్నాడు, మేము గెలిస్తే 15,000 ఇస్తాం అన్నాడు. ఇంతవరకు ఆ 15,000 కాక ఆ కేసీఆర్ వేసిన 10,000 కూడా లేవు అని రైతుల్లో వ్యతిరేకత మొదలైంది. వెంబడే రైతులకు ఏం చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేసిండు. నేను ఎక్కగానే 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. ఇంతవరకు అది అతి లేదు గతి లేదు. ఇదంతా మోసపూర్వక ప్రభుత్వం. ఇది జనాల్లో వ్యతిరేకత మొదలైంది. ఆల్రెడీ ఆయనకి ఏ బుద్ధి చెప్పాలనో రేవంత్ రెడ్డికి అదే బుద్ధి చెప్తారు. అట్లానే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. అవి అమలు అయితే అనుకుంటారా మీరు? అవి కావు, ఆ 6 గ్యారెంటీలు కాదు, అలా 13 గ్యారెంటీలు ఉన్నాయి. ఈ జనానికి తెలియజెప్పాల్సిన మీడియా వారికి నేను విషయం చేస్తున్నా. అవి 6 గ్యారెంటీలు కాదన్నా, 13 గ్యారెంటీలు. అలా ఒక్కొక్కదంటే 3 గ్యారెంటీలు ఉన్నాయి. లేదు అలా 2 ఇచ్చి 6 గ్యారెంటీలు చెప్పుకుంటారు. కానీ 13 గ్యారెంటీలు అమలు చేయాలి. 13తో పాటు ఇంకా వేరే ఉన్నాయి, చాలా ఉన్నాయి. 400 అంటే 420 గ్యారెంటీలు కూడా ఉన్నాయి. అన్నీ అమలు చేస్తేనే జనంలో మంచిగా ఉండదు, లేకపోతే చేయించుకోవడం. ఇప్పటికైనా వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్కి. అట్లాగనే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ పెట్టారు, మహిళా స్కూల్లో ఏ విధంగా ఉంది అన్న? ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినన్న అది ఎవరికి ఉపయోగం? గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉపయోగం. ఇప్పుడు పల్లెటూరు ఉంది, మా ఊళ్ళో రోజు 10 మంది కూడా ఊరికి పోరన్న. మొత్తం చేస్తే పనికి వెళ్తారు, వాళ్ళకి ఏం ఉపయోగం? పల్లెటూరు అంటే మాలాంటి పల్లెటూరులో ఎన్ని ఉంటాయి? రాష్ట్రంలో దాదాపు ఒక 7,000 పైన ఉంటాయి. ఆ గ్రామాలకు ఉపయోగం ఏముంది? గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు ఉపయోగం తప్ప పేదలకు ఉపయోగం కాదు అది. దానివల్ల ప్రభుత్వం ఆలోచన మార్చాలి, అది ఆ విధానం మార్చాలి. ఇప్పుడు ఈ రోజు అది పెట్టడం వల్ల ఆటో ఓనర్లు కష్టాన్ని పాలేదు. వాళ్ళ బతికేంది అలా ఒకసారి ఆలోచించండి మీరు. వాళ్ళకి జీవనాధారం లేదు, వాళ్ళ జీవనాధారం కోల్పోయారు. దానికోసం వ్యతిరేకత మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం. దీన్ని న్యాయం చేయాలి, జనానికి న్యాయం చేయాలి, ప్రజలకి. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ధర్నీ తీసుకొచ్చిండు, దానివల్ల ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా? ధర్నీ వల్ల ఉపయోగం ఉందన్న. ధర్నీ వల్ల మంచిగా అసలు మాది 1 ఎకరం పట్టే కాలే. ఎన్ని రోజులు తిరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం మా తాత 1989 ఉన్నాడు, అది పట్టే కాలే. కేసీఆర్ వచ్చినాక ఎకరం మా జలకుంటే పట్టే మా ఇంటికి వచ్చింది. అలాంటి చాలా జరిగినాయి. కానీ కొన్ని తప్పులు ఉంటాయి, ఆ తప్పులు సవరణ చేసి ఉంటే ఇంకా సూపర్ ఉంటాయి. సర్పంచ్ చేసే ఆలోచనలు ఉన్నాయా? ఏంటన్నా? నువ్వు సర్పంచ్ చేసే ఆలోచనలు ఉన్నాయా? సర్పంచ్కి నేను చేయను కానన్నా, నేను ఎవరినైనా నిలబెట్టడు ఎవరికి. ఎవరైనా నిలబెట్టాలనుకుంటున్నారు మీ పార్టీ తరఫున? మా పార్టీ తరఫున మంచి మేధావులు, మంచి చదువుకున్న, నాకంటే పెద్ద ఎక్కువ చదువుకున్న వాళ్ళు నిలబెట్టి సర్పంచ్ చేపిస్తా. పోయినసారి కూడా సర్పంచ్ గారిని కూడా నేనే నిలబెట్టా, ఏకి రేవంత్ చేయించా. ఈసారి కూడా మంచిగా వ్యక్తి ఉండు, ఆ వ్యక్తి కానీ ఇప్పుడు చెప్పకూడదు పేర్లు. ఎన్నికలు కోల్పడ్డాక ఆ వ్యక్తి నిలబెడతా, మళ్ళీ మా పార్టీ విజయం సాధిస్తుంది.